వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఉగాండా ఆఫ్రికా దేశం. అక్కడ ఇప్పుడు ఒక కొత్త మహమ్మారి సునామీలా కుటుంబ బంధాలను బీటలు వార్చేలా చేస్తోంది. అనుమానాలతో మొదలయ్యే ఈ మహమ్మారి వల్ల DNA టెస్టులు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అల్లారు ముద్దుగా తాము పెంచుకున్న పిల్లలు నిజంగా తమవారా అనే సందేహం కుటుంబాలను చిన్న భిన్నం చేస్తోంది. ఒక టెస్ట్, ఒక చిన్న స్వాబ్, ఒక లైన్ రిపోర్ట్ అంతే కాపురాలు కూలిపోతున్నాయి, బంధాలు విరిగిపోతున్నాయి. ఇతర దేశాల్లో యుద్ధాలు కుటుంబాలను నాశనం చేస్తాయి. కానీ ఉగాండాలో ఒక DNA రిపోర్టే 90% కుటుంబాలను నాశనం చేస్తోంది. ఇంతకీ ఈ సంక్షోభం ఎక్కడ, ఎప్పుడు మొదలైంది, ఇప్పుడు ఎంతవరకు చేరింది, ఈ స్టోరీలో చూద్దాం. ఉగాండాలో సామాజిక సంక్షోభం తలెత్తింది. DNA ఫలితాలు అనేక కుటుంబాల జీవితాల్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి, కాపురాలను కూల్చేస్తున్నాయి, ప్రేమ బంధాలకు పగుళ్ల దెబ్బ పడుతోంది. DNA పితృత్వ పరీక్షలు పెరుగుతుండటంతో దేశం మొత్తం భూకంపం వచ్చినట్లు కలవరపాటుకు గురవుతోంది. దేశంలో ఈ పరిస్థితి భయంకర మహమ్మారిలా మారడంతో ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి గుండె ధైర్యం ఉంటేనే DNA టెస్టులు చేయించండి అని హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉగాండాలో ఎటు చూసినా DNA ల్యాబ్ల ముందు రోజు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. దాదాపు అందరిలో ఒకే ఒక ప్రశ్న, ఒకే భయం, ఒకే సందేహం. ఇప్పుడు నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నా పిల్లలు నిజంగా నా పిల్లలేనా అని తేల్చుకునేందుకు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే కంపాలాలో ఓ ప్రముఖ సంపన్న విద్యావేత్త కేసుతో దేశం మొత్తం షాక్లోకి వెళ్ళింది. కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన DNA పరీక్షలు అతని 3 పిల్లల్లో ఒకరు ఆయనకు పుట్టినవారు కాదని రిపోర్ట్ చెప్పింది. స్థానిక మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో చాలా మంది పురుషుల్లో తమ సంతానంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఒక్క కేసు దేశంలో అనుమానాల అగ్నిని రగిల్చింది. ఇదే అదనుగా దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా అనేక DNA పరీక్షా కేంద్రాలు వెలిశాయి. టాక్సీలపై ఫ్లెక్సీలు, రేడియో ప్రసారాల్లో కూడా ప్రకటనలు హోరెత్తుతున్నాయి. సామాజిక సంక్షోభంపై ఉగాండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ స్పందించారు. తమ పిల్లలు, భార్య, ఇతర కుటుంబ సభ్యులపై అనుమానంతో స్వచ్ఛందంగా DNA పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 95% పురుషులే. వీరికి షాక్ ఇక్కడే తగులుతోంది. 98% కేసుల్లో మీ పిల్లలకు మీరు బయాలజికల్ తండ్రి కాదు అన్న రిపోర్ట్ వస్తోంది. 98%. ఇది ఒక గణాంకం కాదు, ఒక సమాజం మొత్తం కుప్పకూలుతున్న శబ్దం. ఆవేశంతోనో, తొందరపాటుతోనో, లేదంటే అనుమానంతోనో చేయించుకునే 2 నిమిషాల DNA టెస్ట్, దాని ప్రభావం జీవితాంతం. రిపోర్ట్లో చివరి లైన్, ఈ పిల్లలకు మీరు బయాలజికల్ తండ్రి కాదు అని వస్తుంది. ఫలితం తెలిసిన వెంటనే ఆ తండ్రి హృదయం ముక్కలవుతుంది. వారి ఇంట్లో నిశ్శబ్దం మొదలవుతుంది. తల్లి ఒంటరిగా మిగులుతుంది. పిల్లవాడి నవ్వు ఆగిపోతుంది. ఆస్తి పంపకాలు, విడాకుల కేసులు, కుటుంబ గొడవలు అన్ని DNA రిపోర్ట్ల ఆధారంగా మారిపోతున్నాయి. కుటుంబాలను నాశనం చేస్తున్న ఈ సునామీని ఆపడానికి మత పెద్దలు, తెగల నాయకులు రంగంలోకి దిగారు. సంక్షోభాన్ని నివారించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. పిల్లలు ఎలా పుట్టినా మన ఇంట్లో పుట్టిన బిడ్డ మన బిడ్డే, వారిని నిరాకరించడం పాపం అని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగాండా ఆంగ్లికన్ ఆర్చ్ బిషప్ స్టీఫెన్ కజీంబా గత ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా చేసిన ప్రధాన ప్రసంగంలో యేసుక్రీస్తు జననాన్ని ఉదాహరణగా చూపించారు. కన్య మరియకు జన్మించిన యేసును జోసెఫ్ తన కుమారుడిగా స్వీకరించిన విషయాన్ని గుర్తు చేస్తూ విశ్వాసంతో పిల్లలను ఆదరించాలని పిలుపునిచ్చారు. మోసెస్ కుటోయ్ వంటి తెగల నాయకులు కూడా కుటుంబాలను నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే అనుమానిత తండ్రులతో నేను కూడా మా నాన్న పోలికలతో లేను, అయినా ఆయనే నన్ను వారసుడిగా ఎంచుకున్నారు అని తన సొంత అనుభవాన్ని వివరిస్తూ సర్ది చెబుతున్నారు. కానీ ఈ మాటలు వినడానికి DNA షాక్తో వణికిన మనసులు సిద్ధంగా ఉన్నాయా అనేదే పెద్ద ప్రశ్న. ఒక చిన్న స్వాబ్ వల్ల ఉగాండా కుటుంబ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురవుతోంది. సైన్స్ ఒక నిజం చెబుతోంది, కానీ ఆ నిజాన్ని అంగీకరించాల్సింది మనిషి హృదయం. రక్తమేనా బంధం, లేక ప్రేమేనా అసలు తండ్రిత్వం అనే ప్రశ్నలు ఉగాండా వీధుల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాయి. ఒక దేశం యుద్ధంతో నశిస్తుంది, ఉగాండా మాత్రం ఒక DNA రిపోర్ట్తో వినాశనం అంచుకు చేరుకొని విలవెల్లాడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ సామాజిక సంక్షోభం ఎప్పుడు ఎక్కడ ఆగుతుంది? నిజం చెప్పాలా లేదా నమ్మకాన్ని కాపాడాలా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా ఎవరి దగ్గర లేదు, కాలమే చెప్పాలి.